ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వైద్య సేవల తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఇటు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి నాదెండ్ల సీరియస్ అయ్యారు. Yesterday night we were 65 inches. పేషెంట్స్ కి సౌకర్యాలు ఏ విధంగా పెంచొచ్చనే దానిపైన కొంతవరకు అవగాహన తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం ఈ రోజు చేశాం. 600 పడకల ఆసుపత్రి గోదావరి జిల్లాలకే నిజంగా ఒకప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా గొప్ప పేరు. డాక్టర్లు, ఇక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా సమాయుత్తమై ఒక టీమ్ స్పిరిట్ తో పనిచేస్తే చక్కగా మనం ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి ఒక గొప్ప అవకాశం. జిల్లాలు విభజించిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకి ఇటువంటి ఆసుపత్రి ఉండడం మనం చాలా అదృష్టంగా భావించాలి. అయినా కానీ పేషెంట్స్ ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి. కొంతవరకు నర్సింగ్ సిబ్బంది అదే విధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారీగా చెక్ చేస్తే ఇంకా ఫిలప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇమీడియట్ ప్రయారిటీలో అడ్రస్ చేస్తాం. నేను సూపరింటెండెంట్ గారికి మాట ఇచ్చాను. నెక్స్ట్ డిఆర్సి తప్పకుండా మేము ఆరోగ్య సమస్యలపైన మేము ఒక సెషన్ ఏర్పాటు చేసుకుంటాం గౌరవ శాసనసభ్యులతో వీళ్ళందరితోటి. కార్డియాక్ కేర్ కూడా పెంచుకోవాలి. అవసరమైతే ఎంపీ గారి ద్వారా మనం కొంతమంది దాతల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయమే కాదు, అదొక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి. ఇక్కడ మనకు అన్ని విధాలుగా సేవలు అందించాలి మనం. అంతేగాని ఇక్కడి నుంచి మీరు విజయవాడ తరలిరండి, ఇతర హాస్పిటల్ తరలిరండి అనే విషయం రాకుండా ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే స్పెషాలిటీ చికిత్స కూడా మనకి ఇక్కడే జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము అందరం కూడా సమాయత్తం అవుతాం.